తపస్సు ముగిసింది. కాని ఇది ముగింపు కాదు. అర్జునుడిలో దాగి ఉన్న శక్తి ఇప్పుడే మెల్లగా మేల్కొంది. సాధారణ మనిషిగా మొదలైన ప్రయాణం ఇప్పుడు దైవలోకాల వైపు సాగుతోంది. విధి అర్జునుడిని మరో స్థాయికి తీసుకెళ్తోంది. శక్తిని చూసినప్పుడు తండ్రి అయిన ఇంద్రుడికే అర్థమైంది, ఈ వీరుడు సాధారణ యోధుడు కాడు అని. ఇవి కేవలం ఆయుధాలు కాదు, ఇవి దేవతల నమ్మకం. ఇవి శక్తి మాత్రమే కాదు, విధి ఇచ్చిన బాధ్యత. ఇప్పుడతడు శిష్యుడు కాదు, సాధకుడు కాదు, ఇప్పుడతడు యుద్ధానికి సిద్ధమైన వీరుడు. ఇప్పుడు అర్జునుడు సిద్ధం, దైవశక్తితో బలపడిన వీరుడు. విధి పిలిచే మహాయుద్ధానికి తర్వాతి భాగం కోసం ఫాలో అవ్వండి.